గౌరవనీయులైన ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ శ్రేయోభిలాషి జె వాసుదేవ్, సతీష్ మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుణ్ణి. మీరు చూస్తున్నారు ది SMF టీవీ, సమాజంలో మార్పుకు మీ విశ్వసనీయ వేదిక. ఇప్పటి ముఖ్యమైన వార్తలతో ముందుకు సాగుదాం. ఈ రోజు మొదటి వార్త: ఒడిశా రాష్ట్రం రాయగడలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గోండ్యాలపుట్టుగ గ్రామానికి చెందిన రమేష్ దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఈ ఘటనతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఈ కఠిన సమయంలో గోండ్యాలపుట్టుగ, పొండూరుపుట్టుగ గ్రామస్తులు, కవిటి విఘ్నేశ్వర సేవా సంఘం మరియు స్పెషల్ గైస్ ఫౌండేషన్ సభ్యులు ముందుకు వచ్చి రమేష్ కుటుంబాన్ని నగదు సహాయం అందించారు. వారి మానవీయ సహకారం బాధిత కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది. ఈ ఐక్యత, మానవత్వం సమాజానికి ఒక గొప్ప సందేశంగా నిలిచింది. ఇప్పుడు వీరిని చూడండి. బీహార్ రాష్ట్రం రాజ్గిర్కు చెందిన శ్రీమాన్ శ్రవణ్ కుమార్ గారు పేద పిల్లలకు దేవదూతలా మారారు. గత 33 సంవత్సరాలుగా ఎలాంటి ప్రచారం లేకుండా తన చిన్న చాయ్ దుకాణం వద్ద 18 నెలల లోపు పిల్లలకు ఉచితంగా పాలు అందిస్తూ మానవత్వానికి చిరునామాగా నిలుస్తున్నారు. పెద్ద సంపద లేకపోయినా పెద్ద మనసు ఉంటే చాలు అని నిరూపిస్తున్న శ్రవణ్ కుమార్ గారు నేటి సమాజానికి నిజమైన ఆదర్శం. ఫ్రెండ్స్, నేటి బులెటిన్ ఇంతటితో ముగుస్తోంది. నేటి వార్తలు మీ హృదయాలను తాకి సమాజం కోసం మంచి చేయాలనే ప్రేరణను ఇచ్చాయనుకుంటున్నాము. మాతో ఈ సేవయాత్రలో భాగస్వాములవ్వాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. త్వరలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.